నమస్తే, నేను డాక్టర్ హరీష్ తినేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. లెవెల్ 2 వీడియోస్ వింటున్నాము. అండ్ లెవెల్ 2 వీడియోలో కొన్ని అనుకుంటున్నాము, చెయ్యలేకపోతున్నప్పుడు వచ్చే ఆ గ్యాప్ని ఈరోజు ఫిల్ చేద్దాం. థాట్ వస్తుంది, నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ ఏదో నన్ను పట్టి వెనక్కి లాగుతోంది అన్నది చాలామంది సఫర్ అయ్యేది. ఓకే, సో మీరు గనక ఇప్పుడు లెవెల్ 2లోకి వచ్చి వీడియోలు చూసి చెయ్యాలి అనుకుంటున్నప్పుడు అడ్డుపడేవి ఏంటంటుంటాయో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, మంచి రోజు చూసుకుంటాము, ముహూర్తం చూసుకుంటాము, లేకపోతే నెక్స్ట్ వీక్ నుంచి చేస్తాము, ఈరోజు ఫంక్షన్ ఉంది, రేపు పార్టీ ఉంది, రేపు ఒక్కటే అయిపోయి ఇప్పుడు చాలా బిజీ ఉన్నాను అనేది ఫస్ట్ అడ్డొస్తుంది. ఒక రోజు చూసుకుందాము అనేది అడ్డొస్తుంది, ఇంకా ఆ రోజు ఎప్పటికీ రాదు. నెంబర్ 1. సెకండ్ వచ్చి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ చేస్తారు కానీ మధ్యలో దేని కారణంగానో బ్రేక్ వచ్చాక ఇంకా అక్కడితో ఆగిపోతుంది. నెంబర్ 2 చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, ఇవన్నీ చెప్పడం చాలా ఈజీ. ఇది నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేసి నేను చేద్దామనే అనుకుంటున్నాను కానీ నా ఇంట్లో వాళ్ళు, నా పక్కింటోళ్ళు, నా బాస్, నా ఫ్రెండ్ వీళ్ళు కోఆపరేట్ చేయరు. ఇలాగ ఎవడి మీదో తోసేస్తూ ఉంటారు. ఇలాగా మీకు తెలియకుండానే ఒక 5వ శక్తి, దీన్నే మనము మన స్క్రిప్చర్లు సరిగ్గా అర్థం కాక చాలామంది దెయ్యాలు భూతాలంటే ఇట్లా తెల్లబట్టలు వేసుకుని ఉంటారనుకున్నారు, కానీ మన లోపలే ఉంటుంది ఒక తెలియని డెవిల్, డీమన్ అంటారు, ఆర్ రాక్షసుడు అంటారు. అదేం తెలుసా, మనని పట్టుకుని వెనక్కి గుంజుతూ ఉంటుంది, మన ఫుల్ పొటెన్షియల్ ముందుకెళ్లకుండా వెనక్కి గుంజుతూ ఉంటుంది. దాన్నే మాయశక్తిగాను, జడముగాను, రాక్షసుడుగాను, బ్రెయిన్కి పట్టిన ఒక ఫాగ్ గాను చెప్తారు. నేను చెప్పే చాలా ఈజీ మెథడ్ మీరు ట్రై చేయండి, దీంతో అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చెయ్యాలి అనుకుంటున్న పని మీకు ఎంత ఇంపార్టెంటో 1కి 10 సార్లు అనుకోండి. నిజంగా మీ జీవితంలో ఇలా మొద్దులా ఉండిపోవడము, ఏమీ సాధించుకోలేకుండా ఉండిపోవడము, ఏది పడితే అది ఫోన్లో చూసుకుంటూ ఏది పడితే అది తినుకుంటూ ఏమీ లైఫ్లో డిసిప్లిన్ లేకుండా ఉండడము మీకు ఇష్టమా లేదా అన్నది 10 సార్లు గుర్తుపెట్టుకోండి. లాభాన్ని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. 10 ఏళ్ల తర్వాత ఆ ల్యాండ్ రేటు పెరుగుతుందిరా అన్నది మీ మైండ్లో ఉంటేనే మీరు ల్యాండ్ కోసం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే 10 ఏళ్ల తర్వాత మీ మ్యూచువల్ ఫండ్ అన్ని కోట్లు వస్తాయిరా అని చెప్తేనే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే మీ మైండ్ మర్చిపోతూ ఉంటుంది. 10 ఇయర్స్ తర్వాత నువ్వు డాక్టర్ అవుతావురా, నువ్వు ఇంజనీర్ అవుతావురా, నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతావురా, లేదా నువ్వు ఫోటోగ్రఫీలో ఇంత పెద్ద హీరో, ఇంత పెద్ద స్టార్ అవుతావురా, లేకపోతే నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు. నీ మైండ్ చెప్పే దాని నుంచి మీరు రీఇన్ఫోర్స్ ఇట్ దట్ నువ్వు ఇంత గొప్పవాడివి అవుతావు, అవ్వగలవు, ఆ టాలెంట్ ఉంది అని మీరు నమ్మించనన్ని రోజులు మీ మైండ్ మొద్దుగా నేనేం చేయలేను, నా వల్ల కాదు అని చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ మైండ్ని నమ్మించేస్తారో మీకు ఇంకేది చెప్పాల్సిన అవసరం లేదు. నేను కళ్ళు మూసుకుని కూర్చో, ఏది ఆలోచించకు అని చెప్తే చాలా కష్టమైపోతుంది. కానీ అదే ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి, నీ ఫేవరెట్ అమ్మాయి వెళుతోంది అన్నాననుకో, కళ్ళు అప్పగించి చూస్తాము. లేదా మన ఫేవరెట్ సీరియల్ వస్తుందనుకో, కళ్ళు అలా పెట్టి చూసుకుంటుంటాం. సినిమాకి వెళ్తే సినిమా మొత్తం చూసి డైలాగ్ గుర్తుంటుంది. నీ మనసుకి నచ్చేటట్టుగా మోసము చెయ్యడమే ఒక వెరీ ఇంపార్టెంట్ స్టెప్. నీకు అది నచ్చినట్టుగా బిల్డప్ ఇవ్వాలి ఫస్ట్. దీని ద్వారా ఫస్ట్ అడుగు ముందుకేస్తాం. రెండోది వచ్చేసి ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీకు చేత కాదు, నువ్వు చెయ్యలేవు అనే ఆలోచన రానివ్వదు. ఒకవేళ వచ్చినా దాన్ని వెంటనే పక్కకు జరుపు. ఎందుకు రాదు చూద్దాం, ఎందుకు రాదు చేస్తా అనే ఒక పట్టుదల రావాలి. ఒకవేళ నువ్వు అమ్మాయివైతే నీలో ఫెమినైన్ ఎనర్జీని నిద్ర లేపు. నువ్వు ఫెమినైన్ ఎనర్జీ లోపల ఉంది అని గుర్తించు. నువ్వు ఒకవేళ అబ్బాయివైతే నీలోని మాస్కులైన్ పవర్ని నిద్ర లేపు. ఈ మాస్కులైన్ పవర్ని నిద్ర లేపాలి అంటే డైలీ ఎట్టి పరిస్థితుల్లోనూ 4 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి, పుషప్స్ 100 పుషప్స్, 100 సిట్ స్టాండ్స్ చేయాలి. ఒకవేళ అమ్మాయి అయితే నువ్వు ఏదో ఒక క్రియేటివ్ పని, ఏదో ఒక కొత్త కళ పికప్ చేయాలి. అబ్బాయిలు కూడా కళని పికప్ చేయొచ్చు, బట్ యువర్ మాస్కులైన్ స్ట్రెంగ్త్ ఎక్కువ డామినేట్ చేసి కళలు సైడ్ నుంచి, అలాంటి ఆర్ట్ ఫామ్స్ సైడ్ నుంచి రావాలి. ఓకే, అమ్మాయిలకైతే మీరు ఓన్లీ కళల సైడ్ ఎక్కువ
ఎక్కువ ఫోకస్ పెట్టి దాంతోపాటు మీ కోర్ స్ట్రెంగ్త్, అబ్డామినల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. అమ్మాయిలు ఎప్పుడూ అబ్డామినల్ స్ట్రెంగ్త్ మర్చిపోవద్దు. మీకు పొట్ట ఎక్కువగా వచ్చేసిందంటే మీ లోపల ఎనర్జీస్ తగ్గిపోతాయి. ఆ పని మాత్రం చేయకండి. ఎప్పటికైనా పొట్టని కంట్రోల్లో పెట్టుకోండి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లావ్ అయిపోయామండి, ఏదున్నా సరే వెనక్కి తీసుకురావచ్చమ్మా, ట్రై చేయండి. ఖచ్చితంగా వెనక్కి రాగలుగుతుంది. ఎంత కుదిరితే అంత, ఎంత వెనక్కి తీసుకురాగలిగితే అంత, ఎంత పాసిబుల్ అయితే అంత తీసుకురండి. ఓకే, దీంతోపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నెసెసరీ ఫుడ్ హ్యాబిట్స్ని మానేయండి. ఎంత క్విక్గా మీరు అన్నెసెసరీ తిండి అలవాటు మానేస్తారు, అనవసరంగా తినడం మానేస్తారో మీకు తెలియకుండానే మీరు అనుకున్న పని సాధించడం మొదలు పెడతారు. ఇక 4th అండ్ లాస్ట్ పాయింట్, ఇది చెప్పాక దీన్ని కంటిన్యూషన్ ఇంకో వీడియోలో చెప్తాను. బట్ ఈ 4th అండ్ లాస్ట్ పాయింట్ మీ జీవితాన్ని చాలా 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 కొత్తగా మార్పులు తీసుకొస్తుంది. అందులో నెంబర్ 1, అగ్నికి దగ్గరగా ఉండండి. అగ్ని సూర్యుడి రూపంలో కానీ, దీపము రూపంలో కానీ, ఒక ల్యాంప్ రూపంలో కానీ, ఒకవేళ మీరు క్రిస్టియన్ అయి ఉంటే ఒక క్యాండిల్ రూపంలో కానీ, ఏదో రకంగా ఒక అగ్నికి, ఒక చిన్న దీపానికి దగ్గరగా ఉండండి. ఎంత దగ్గరగా ఉండి మీరు మీ గోల్ గురించి, మీరు సాధించాలనుకుంటున్న దాని గురించి, బరువు తగ్గాలా, మోకాళ్ళ నొప్పులు తగ్గాలా, మీకు ఏం జరగాలన్నా మీరు అగ్ని ముందు కూర్చుని అగ్నికి సాక్షిగా మీరు ఎప్పుడైతే కోరుకోవడం స్టార్ట్ చేస్తారో మీ లైఫ్ మారుతుంది. దానిలో వెరీ ఇంపార్టెంట్ స్టెప్, త్రాటక చేయండి. ఒక చిన్న దీపం పెట్టుకోండి కళ్ళ ముందు. ఈ దీపముని ఎంత ఫోకస్డ్గా చూడగలుగుతారో చూడండి. మీ హైట్ ఈ లెవెల్లోకి ఉండేటట్టుగా దీపం పెట్టండి. ఈ దీపము ఎగ్జాక్ట్లీ ఐ లెవెల్లో ఉంచి ఆ ఐని కరెక్ట్గా మధ్యలోకి అలా చూస్తూ ఉండండి. ఎంత కళ్ళలోంచి ఫస్ట్లో నీళ్ళు వస్తున్నట్టు ఉంటాయి, కానీ ఆ దీపమునే చూడండి. మధ్య మధ్యలో దీపము గాలికి కదులుతుంది కదా, ఆ కదిలినప్పుడు కూడా మీరు కదలగలగాలి. ఆ లైట్నే మీరు చూడగలగాలి. ఆ దీపం యొక్క టిప్ ఉంటుంది కదా, ఆ టిప్నే చూడగలగాలి. లేదా లోపల ఒక డార్క్ ఉంటుంది, ఆ డార్క్ని చూడాలి. లేదా బ్లూ ఉంటుంది, బ్లూని చూడాలి. లేదా ఆరెంజ్ ఉంటుంది, ఆరెంజ్ని చూడాలి. దేన్నో ఒక దాని మీద ఫోకస్డ్గా దీపాన్ని చూసి మీరు చెయ్యాలి అనుకుంటున్నది ఏంటి అన్నది చేయాలి. కంపల్సరీగా అన్నది తలుచుకోవాలి. ఎప్పుడైతే అలా తలుచుకుంటామో మీరు 10 to 15 minutes రోజుకు చేయండి. కంపల్సరీగా దీపానికి ఎదురుగుండా చూడండి. మీకు తెలియకుండానే మీరు అకంప్లిష్ చేయగలుగుతారు. మీ లోపల ఒక ఊర్జ, ఒక ఓజస్ శక్తి వస్తుంది. అండ్ ఖచ్చితంగా మీరు అనుకున్నవి సాధించగలుగుతారు. నేను చెప్పింది ఇంకొకసారి ఆలోచించండి. మీ లోపల చెడు ఆలోచనలు రానివ్వకండి. మీరు చెయ్యలేము అనే థాట్ని రానివ్వకండి. 100 రోజులు ఈ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మార్పులు చూస్తారు. ఒక మంచి ఆసనం తీసుకుని అక్కడ కూర్చుని ఆ లెవెల్కి మీరు క్యాండిల్ కానీ, దీపము కానీ, మంచి ఆవు నెయ్యితో దీపం పెడితే ఇంకా మంచిది. మీరు పొలిటికల్గా వెళ్ళకూడదు. నా వీడియోలు చూసేవాళ్ళు ఎవ్వరూ ఆవు నెయ్యి అంటే హిందువులు, క్యాండిల్ అంటే క్రిస్టియన్లు, ఇట్లా సెపరేషన్ కాకుండా అందరము మనుషులమే. మనకి మన సనాతన ధర్మంలో చెప్పింది వెరీ వెరీ ఇంపార్టెంట్గా అంతా ఒకటే, ఇట్స్ ఆల్ వన్ అన్నది తెలుసుకుని ఒక దీపం పెట్టుకుని దాన్ని గేజ్ చేస్తూ లైఫ్లో ఏదైనా అచీవ్ చేయండి. దాని తర్వాత మీ లైఫ్ ఆటోమేటిక్గా తిరగడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏదైనా ప్రాజెక్ట్ అనుకుంటే, ఏదైనా పని అనుకుంటే చేసి దాని వైపుగా అడుగులు ముందుకేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇది లెవెల్ 2 అంటే ఫాలో అవ్వాలి, జస్ట్ విని ఊరుకోకూడదు. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.